అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. 6:18 దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 18వ వచనం. అంతటా రాజు తన నగరకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయెను. తెల్లవారుజామున రాజు వేకువనే లేచి సింహమ గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా అని అతడిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషునిగా కనపడుతుంది గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వారిని కాను కదా అని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను ఈ దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో 7వ వచనం తీయండి చెప్తాను. 7వ వచనం తీయండి. 6వ అధ్యాయము 7వ వచనం. రాజుకు దర్యావేషు చిరంజీవి ఎందుగాక, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపు చేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవరును ఏమనేవి చేయకూడదు. ఎవడైనాను చేసినలా వాడు సింహాల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాస్త్రం ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతి అనుసరించి స్థిరమగు శాస్త్రం ఉన్నట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేసిరి. ఇక్కడ ప్రియులారా, రాజుకు దర్యావేషు కాలంలో వాళ్ళకొక పుండు పుట్టింది. ఏంటా పుండు అంటే, దానియేలు దినమునకు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడంటే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. అక్కడ 6వ అధ్యాయం 10వ వచనం ఉంటే చదువుకోండి. దినమునకు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. యెరూషలేము తట్టు తిరిగి కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. ఈ యొక్క రాజుగారి యొక్క దర్యావేష్ యొక్క పరిపాలనా కాలంలో మాదీయులు, పారసీకులు, మరి అతడికున్న అధిపతులు, ప్రధానులు మొత్తం కూడా దానియేలు మీద ఒక హేతువు, ఒక కారణం చూపాలని చెప్పి ఒక ఆలోచనకు వచ్చారు. వచ్చి ఏమీ చూపలేక అతని యొక్క పవిత్రతను చూసి, అతని యొక్క మనసును చూసి, అతని యొక్క ప్రార్థనను చూసి, యథార్థతను చూసి వాళ్ళందరూ కూడా కుళ్ళుకొని చస్తున్నారు. ఇక వాళ్ళు ఏం ప్లాన్ వేశారంటే, మనం దానియేలుని ఇరికించాలంటే ఒకటి కారణం ఉంది. ఏంటా కారణం అంటే, దానియేలు యెరూషలేము తట్టు కిటికీలు తీసి యెహోవా దేవునికి ప్రార్థన చేయటం మానడు. కానీ ఏదైతే దానియేలుకి సాధనంగా ఉందో ఆ సాధనంతో మనం అతన్ని ఇరికించి అతన్ని మనం మన మధ్యలో లేకుండా చంపేద్దామని చెప్పి ప్లాన్ చేశారు. మరి తాను ఒకటి తలిస్తే దైవం అంట ఇంకోటి తలుస్తుందట. మరి వాళ్ళు ఎంత కీడు ఆలోచన అంటే మహాభయంకరమైన కీడు ఆలోచన అది.
ఎందుకంటే దానియేలుని చంపివేయాలి, దానియేలుని మన మధ్యలో లేకుండా చేయాలి. ఇతను పెద్ద దాంట్లో మనకంటే మిగులుగా ఉంటున్నాడు, హెచ్చుగా ఉంటున్నాడు, అధికంగా ఉంటున్నాడు. మరి ఎక్కడో బబులోను సామ్రాజ్యం ఇది మాదసీయులు, పారసీకులు, మరి మాదీయులు, నెబుకద్నెజరు, దర్యావేషు, కోరేషు, ఈ రాజులు మొత్తం పరిపాలించే రాజ్యం ఇది. కోరేష్ కాలం వరకు దానియేలు నివసించాడు, జీవించాడు. ప్రియులారా, మరి యొక్క నెబుకద్నెజరు కాలంలో కూడా దానియేలు ఒక దర్శనానికి, ఒక కళకు అర్థం చెప్పాడు. ఆ కళకు అర్థం చెప్పడానికి ఆ రాజ్యంలో చాటింపేశాడు. మాంత్రికులకి, తాంత్రికులకి, సిగురుగాండ్రకి, తంత్రగాండ్రకి, మంత్రగాండ్రకి చాటింపేసి ఆ నెబుకద్నెజరు అంటాడు, రాత్రి ఒక కళ కన్నా ఆ కళ చెప్పాలి, దాని అర్థం కూడా చెప్పాలి అంటున్నాడు. వాళ్ళందరూ వచ్చి అయ్యా కళ చెప్పండి, ముందు దాని అర్థం చెబుతాం అంటున్నారు. కాదు, కళ మీరే చెప్పాలి, అర్థము మీరే చెప్పాలంటున్నారు. సరే, ఆ మాట అని రాజు అన్నాడు నెబుకద్నెజరు, ఎవరైతే దీనికి జ్ఞానంగా ఆన్సర్ చేయలేకపోతారో వాళ్ళని నేను సంహరించి చంపివేస్తా అంటున్నాడు. ఇక ఆ రోజు అందరూ వచ్చారు, పాపం వాళ్ళ దేవతలకి, దేవుళ్ళకి పూజలు చేసుకున్నారు. ఎవరికి కూడా దర్శనం ద్వారా కానీ, కళ ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ తెలియలా. ఇక అప్పుడు ఆ సందర్భంలో షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు వీళ్ళు నలుగురు కూడా నెబుకద్నెజరు కాలంలో యూదా దేశం నుంచి చెరపట్టబడి తీసుకొచ్చిన పిల్లవాళ్ళు, చిన్నపిల్లలు నలుగురు. ఈ పిల్లల్ని మరి షండులు వచ్చి పెంచుతున్నారు, ఆహారం పెడుతున్నారు. వాళ్ళకేం మాంసాలు, ద్రాక్షరసం ఇచ్చి మిగతా పిల్లలకు పెడతా ఉంటే, మీరు కూడా మాంసం తీసుకోండి, ఆహారం తీసుకోండి, మాంసం తీసుకోండి, ద్రాక్షరసం తీసుకోండి అని చెప్పంటే, మేము ముట్టమని చెప్పి తీర్మానం చేసుకున్నాడు దానియేలుతో పాటు షడ్రకు, మేషకు, అబేద్నెగో కూడా తీర్మానం చేసుకున్నారు. ఆకుకూరలు మాత్రమే తింటాము, ద్రాక్షరసం ముట్టము, మా దేవుని యొక్క ఆజ్ఞ ఇదే అని చెప్పి వాళ్ళు ఆ షండుడితో చెప్తారు, హిజ్రాతో చెప్తారు. ఆ హిజ్రా ఏమంటాడంటే, అయ్యా మీకు గిరహనే మాంసం పెట్టి ద్రాక్షరసం పోయకుండా బలంగా పెంచకపోతే రాజుగారు నా తలకాయ తీసి కోటగుమ్మానికి కట్టేస్తాడు. దయచేసి ఆ మాట అనబాగనంటే దానియేలు అన్నాడు, మా దేవుడు గొప్పవాడయ్యా, ఒక 1 రోజులు పరీక్షించి చూడు, ఆ తర్వాత నీకు అర్థమవుద్దని చెప్పంటే, ఇక ఈ షండుడు అన్నాడు, ఈ షండుడు యొక్క హృదయంలోకి దేవుడు ప్రవేశించి మనసును మెత్తపరిచాడు. పాప షండుడు ఒప్పుకొని ఇక వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. వాళ్ళ ఆకుకూరలు, కూరగాయలు, మరి శాకాహారం మాత్రమే భుజిస్తున్నారు. ఈ యొక్క మిగతా వాళ్ళు మొత్తం మాంసాహారం తింటున్నారు, ద్రాక్షరసం తాగుతున్నారు, చక్కగా ఉంటున్నారు. నెల అయింది. నెల తర్వాత చూస్తే షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు యొక్క ముఖాలు తెల్లగా దగదగలాడు వికసించిపోతూ బలిష్టంగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళందరూ నీరసించిపోయి చండాల మొత్తం తిని, మసాలాలు తిని, బిర్యానీలు తిని, చికెన్లు తిని, మటన్ తిని, మొత్తం లేనిపోయిన రోగాలు తెచ్చుకొని అంత తినితేనా కానీ ఒక అయ్యా నుంచున్నారంట వచ్చి. ఇక ఆ షండుడికి అప్పుడు అర్థమైపోయింది, దానియేలు చెప్పిన దేవుడు గొప్పవాడు. మరి దానియేలు యొక్క దర్శనం గొప్ప దర్శనం, ఆయన మాట్లాడే దేవుడు, సజీవుడైన దేవుడు, యథార్థమైన దేవుడు అని చెప్పి ఆ యొక్క షండుడు తెలుసుకొని రాజుగారికి ఆ విషయం చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళని అలా పెంచాడు. పెంచిన తర్వాత మరి ఇక ఈ యొక్క రాజుగారికి కళ వచ్చింది. కళ వస్తే ఆ కళకి అర్థం చెప్పాలా, ఆ కళకి అర్థం చెప్పాలి. ఎవరు చెబుతారు? ఎవరు చెప్పలేకపోతున్నారు. అప్పుడు మరి ఆ విషయాన్ని గురించి, ఆ మర్మం గురించి చెప్పాలంటే ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానుల్ని, మంత్రగాళ్ళని, తంత్రగాళ్ళని, శకునగాళ్ళని మొత్తాన్ని చంపివేయని చెప్పి నెబుకద్నెజరు మహారాజు ఆర్డర్ జారీ చేశాడు. వాళ్ళతో పాటు దానియేలుని, షడ్రకుని, మెషకుని, అబేద్నెగోని కూడా తీసుకొచ్చారు, పెట్టారు. దానియేలు అన్నాడు, అయ్యా మరి నాది ఒక చిన్న మనవి ఆలకిస్తారా అని అడిగాడు. ఏంటి చెప్పండి అని చెప్పి ఆ రాజుగారి యొక్క సంరక్షకుడు వచ్చి అడిగాడు. ఏమి లేదయ్యా,
రాజుగారి కళ తెలియజేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అని చెప్పి కోరాడు. కోరితే ఇక ఈ యొక్క అధిపతి వెళ్ళి, ఆ అధిపతి పేరు బైబిల్లో రాయబడ్డది. మరి ఒకసారి చూద్దామా? చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము చదవమ్మా. అర్యోక్, ఆ అధిపతి పేరు ఏం పేరు? అర్యోక్. చదవమాకలేదు, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను చెప్పేస్తాను, మొత్తం చదివే టైం లేదు. ఇక అర్యోక్ వచ్చి రాజుగారితో చెప్పాడు, రాజా, యూదా దేశం నుంచి వచ్చిన షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలుకు వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు అంటున్నారు, ఈ ఒక్కరోజు ఛాన్స్ ఇవ్వండి, మేము ఈ కళకు అర్థం చెబుతామని చెప్పి అంటున్నారు. ఏం చేద్దాం రాజా అని చెప్పి అడిగాడు. సరే, ఒక్కరోజేగా, ఇన్ని రోజులు ఆగాంగా మనం అని చెప్పి ఆ యొక్క మర్మం చెప్పే జ్ఞానుల కోసం ఆయన మరి అవకాశం ఇచ్చాడు. ఆ రాత్రంతా దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు గార్చి దేవుని అడిగాడు. ఆ కళ తెలిసింది, దాని అర్థం కూడా తెలిసింది. తెల్లవారు పొద్దున్న లేచి స్నానం చేసి బట్టలు వేసుకొని రాజుగారి సమూహానికి వచ్చేసాడు. వస్తే దానియేలుకి ఒక పేరుంది, మారు పేరు బెల్తషాజర్. బెల్తషాజర్, దానియేలుకి ఒక పేరు ఉంది కాబట్టి బెల్తషాజర్. కాబట్టి నా ప్రియులారా, మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వ్యక్తులు తత్వజ్ఞానం గురించి, జ్ఞానం గురించి, ప్రావీణ్యత గురించి, మరి దేవుని జ్ఞానం గురించిన వ్యక్తులు వీళ్ళు మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఆర్యోగతో చెప్పారు. అప్పుడు నెబుకద్నెజరు రాజు వచ్చి కూర్చున్నాడు. ఇక అందరూ జ్ఞానులు, మంత్రగాలు, సంత్రగాలు, శకునగాలు మొత్తం కూర్చున్నారు. దానియేలు ఈ పక్కన నుంచుంటే ఇక దానియేలు అంటున్నాడు, మరి మాట్లాడుతూ ఉన్నాడు రాజుతోటి. రాజా 31వ వచనంలో, రాజా తాము చూచుచుండగా బ్రహ్మాండముకు ఒక ప్రతిమను కనబడిన కదా. చూసారా, దానియేలు మాట్లాడుతున్నాడు. ఒక పెద్ద విగ్రహం కనపడతాయా మీకు? ఒక ప్రతిమ కనపడ్డది, ఆ ప్రతిమను మీరు చూశారని చెప్పాడు. చెప్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాజుగారు అంటున్నాడు, అదే 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 నువ్వు చెప్పింది అన్నాడు. చిన్నపిల్లగా మర్చిపోతే కనుక ఎవరి కొట్టుకాడి పోయి ఏమై ఏమని చెప్పి అడిగితే ఫెరిఫై అంటుంది ఆ పిల్ల. ఫెరిఫై ఏందమ్మా అంటే ఆ కొట్ట అన్నది పెరుగు ప్యాకెటా అన్నది. పెరుగు ప్యాకెట్ అన్నది. ఇక అట్లనే ఈ యొక్క నెబుకద్నెజరు రాజు కూడా నువ్వు చెప్పింది, ఆ పెద్ద గ్రహం నాకు కనపడదు అని చెప్పాడు. ఇక నువ్వు ఊరుకోండి రాజా, మాట్లాడకండి, నేను చెప్తాను అని చెప్పి దానియేలు మాట్లాడుతున్నాడు. మరి చూచుచుండగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ, పెద్ద విగ్రహం కనపడితే ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపము గలదై తమ ఎదుట నిలిచెను. ఈ పెద్ద గ్రహం అంట మహాప్రకాశమానమై భయంకరమైన వెలుగుమయమై ప్రకాశిస్తూ కనపడదంట. కనపడితే ఆ యొక్క చూడండి, భయంకరమైన రూపం గలదై తమ ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదిగా ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. తలకాయ ఏంటంట? బంగారం. ఏ బంగారం? 22 క్యారెట్ కాదు, 22 క్యారెట్ కాదు, మేలిమి బంగారం. దగ్గ మెరిసిపోయి కాంతి వస్తుంది ముఖంలో నుంచి, ఆ విగ్రహంలో నుంచి. ఇక చదువమ్మా. దాని రొమ్మును భుజములను వెండివి. ఒక్కసారి మగపిల్లలు ఎవరు రా, ఆడపిల్ల నువ్వు రా. ఏం పేరు నీ పేరు? అశ్విని. ఎరుగా ఈ అమ్మాయి కనపడుతుందా మీకు? ఇక్కడ నుంచో, వాళ్ళు కనపడాలి, నువ్వు ఇక్కడ నుంచో. ఈ అమ్మాయి తలకాయ ఏంటది? బంగారం. భుజాలు ఈ ఎదురు రొమ్ము వెండి. చదవమ్మా, చదువు. దాని ఉదరమును తొడలను ఎత్తడివి. అంటే ఈ పొట్ట, ఈ తొడలు ఎత్తడివి. నేను చెప్తున్నా, అడుగుతా మిమ్మల్ని నేను. ఆగనా తోమాకు. తలకాయ ఏంటి పిచ్చమ్మా? మేలిం బంగారం. వెరీ గుడ్. భుజాలు ఎదురు మేని పిచ్చమ్మా? వెండి. ఈ పొట్ట, ఈ తొడలు ఏంటమ్మా? ఎత్తడివి.
అక్కడ దాకా చదివించా. ఇత్తడివి చదువు. దాని మోకాళ్ళు అంటే మోకాలు, ఈ అమ్మాయి మోకాలు చెప్పులు ఇనపవి అంట. మోకాలు చెప్పులు ఇనపవి. చదవమ్మా. ఒక పాదమేమో ఇనపది, ఒక పాదమేమో మట్టిదై ఉన్నది. ఇప్పుడు ఈ బొమ్మ గురించి మీ అందరిని అడుక్కుంటూ వస్తా. ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారు, కొంతమంది బయటికి పోయినట్టున్నారు పాపం. మరి అమ్మా భుజాలు ఏంటిదా? వెండి. వెరీ గుడ్, చాలు. అమ్మా వెంకయ్యమ్మ గారు ఈ తలకాయ ఏంటమ్మా? బంగారము. వెరీ గుడ్. అమ్మా ఎంపీపీ గారు ఈ భుజాలు ఏంటి? ఎదురునమ్మ ఏంటి? వెండి. పద్మా గారు ఈ పొట్ట తొల్లో ఏంటి? ఇత్తడి. ఇత్తడి ఇత్తడి. మోకాలు చెప్పులు ఏంటన్నా? అదే మోకాలు చెప్పులు ఏంటమ్మా? ఇనుము. వెరీ గుడ్, ఇనుము. ఒక పాదము మట్టి. ఇప్పుడు ఈ బొమ్మ గురించి మీకు అర్థమైంది. సౌదమ్మ గారు పాదము యొక్క వేళ్ళు, ఒక పాదం ఏంటది? మట్టి. రెండవ పాదం ఇనుము. రెండవ పాదం ఇనుము. ఇప్పుడు ఈ బొమ్మ గురించి మొత్తం మీకు అర్థమైంది. ఈ బొమ్మ పేరు ఏం పేరు? నీ పేరేం పేరు? అశ్విని. ఓకే. ఇప్పుడు అశ్విని గురించి అందరూ చెప్పా. ఇప్పుడు మేము వచ్చిందా? ఏది చేయొస్తాను? నువ్వేనా? ఏం పేరు? నీ పేరు చెప్పు. మెమ్మ పేరు ఏం పేరు చెప్పు? సౌందర్య. కూర్చోపో. ఇక ఈ ప్రతిమని మహాప్రకాశమానమైన ప్రతిమ ఇది. నెబుకద్నెజరు కాలంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుకి వచ్చిన కళకు అర్థం చెబుతున్నాడు ఆర్యోకు యొక్క మంత్రి యొక్క సంరక్షణలో. ప్రియులారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీతోటి. బంగారం అంటే రాజుకు సూచన. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, యేసు ప్రభు వారిని తూర్పు దేశ జ్ఞానులు బంగారంతోటి, బోలముతోటి, సాంబ్రాణితోటి పూజించారు. స్తోత్రం, హల్లెలూయా. అంటే రాజుకు సూచన, రాజుకి సూచన. వెండి ఎదుర్రొమ్ము, భుజాలు. వెండి కొద్ది తక్కువ. అది గ్రామేమో 1120 రూపాయలు పోతే ఈ తులం ఎంత పోయింది చెప్పండి? తులం వెండి అంత ఇప్పుడు 1400. వెరీ గుడ్, వెంకటరామ గారు పట్టేసింది. 1400 అంట. 1400 అంట. నా వయసు 52 సంవత్సరాలు. ఆగమ్మ, నా వయసు 52 సంవత్సరాలు. నేను 2003వ సంవత్సరంలో 300 రూపాయలు చేసి గ్రాము కొన్నా బంగారం. ఎంత? 300 రూపాయలు చేసి కొన్నా గ్రాము. అప్పుడే ఫస్ట్ బంగారం కొంటాం. 50 గ్రాములు కొన్నా 300 రూపాయలు చేసి. వెండి తులం ఎంత చేసుకున్నాను తెలుసా? 60 రూపాయలు చేసుకున్నా. 60 రూపాయలు అంటే నా ఎత్తుపల్లిలో మీకు చెబుతున్నాం. ఇక మీ ఎత్తుపల్లి మీరు ఆలోచించుకోండి. 60 రూపాయలు చేసుకున్నా. 60 రూపాయలు పట్టినప్పుడు జనాలు ఎగబడి కొన్నారు అసలు. చిన్నపిల్లకి పట్టిలే, పెద్దోళ్ళకి పట్టిలే, గలా నడుతున్నారు వేసుకొని. ఇక నేను అప్పుడు ఎల్ఐసి కాంపిటీషన్స్లో ప్రైజ్ వస్తే నాకు తనిష్క గోల్డ్ అనేది ఒక 50,000 రూపాయలు గిఫ్ట్ వచ్చింది నాకు. ఆ 50,000 రూపాయలు వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా నాకు ఏం చేశారంటే బంగారం ఇచ్చారు నాకు. వాళ్ళు ఏమేం బంగారం ఇచ్చారంటే బ్రాస్లెట్ ఇచ్చారు, చైన్ ఇచ్చారు, ఉంగరం ఇచ్చారు, ఇంకేమి ఇచ్చారు, మరి నెక్లెస్ ఇచ్చారు. 50 గ్రాములకి ఏవైతే వచ్చి మొత్తం కూడా ఇచ్చారు. తీసుకొచ్చి దాచిపెట్టాం. ఇప్పుడు బంగారం గురించి నాకు 52 సంవత్సరాల వయసు వచ్చింది 2003లో. అంటే అప్పుడు నా వయసు ఎంత మీరు చెప్పండి? ఇప్పుడు నా వయసు 52 అయితే 2003లో నా వయసు ఎంత? 32 సంవత్సరాలు. వెరీ గుడ్, 32 సంవత్సరాలు. 32 సంవత్సరాలు అంటే నా 32 సంవత్సరాల వయసులో నేను కొన్న బంగారం గురించి, వెండి గురించి మీకు చెప్పాను. అంటే
ఇక్కడ బంగారం అనేది అప్పుడు 300 రూపాయలు పెట్టి కొనాలంటే ఆ 300 రూపాయలు దొరకని రోజులై, 60 రూపాయలు వెండి కొందంటే 60 రూపాయలు దొరకని రోజులై, డబ్బు మొహానికి మొహవాసి తిరుగుతున్న రోజులై. జట్టి నాగేంద్రం రావట్లా, మానేసింది ఏంటి రావట్లేదు, ఉపవాస దినాలకి 40 రోజులు, భాగ్యం రావట్లా, చెన్నమ్మ రావట్లా, జట్టి నాగేంద్రం రావట్లా. ఈ జట్టి నాగేంద్రంకి 40,000 రూపాయలు లోన్ ఇచ్చి అప్పుడు 2000 సంవత్సరంలో 4,000 పెట్టి పెద్ద భార్యను తీసుకొచ్చి మా ఇంటి దగ్గర చెట్టుకు కట్టేసింది. మరి అలా 1,40,000 భార్య. అప్పుడు 4,000 అంటే గ్రహణం. అంకమ్మ చెట్లు గేదెలు కాస్తా ఉండేవాడు. నేను ఈ ఊర్లో గ్రూపులకు లోన్లు ఇచ్చా, మాలపల్లిలో ఇచ్చా, మాదిపల్లి ఇవ్వలేలే కానీ మాలపల్లి ఇచ్చా. మా వెంకరామ గారిని కూడా తీసుకొచ్చారు. అప్పుడు గ్రూపులో ఉన్నమ్మ ఇస్తా అని చెప్పి అప్పుడు నాకు అంత పరిచయం లేదు. అప్పుడు నా గురించి ఆమెకు తెలుసు. అప్పుడు నేను అంత లోన్లు ఇచ్చేది ఎలా చేస్తే మొత్తం తెలుసు. కాబట్టి అందరికీ ఇచ్చాను. దాదాపు 6 మండలాల్లో ఇచ్చా. జగయ్యపడవ కాన్స్టిట్యూషన్, నందిగామ కాన్స్టిట్యూషన్, 2 కాన్స్టిట్యూషన్లు ఇచ్చాను. 6 మండలాల్లో ఇచ్చాను. నాకెందుకు 10 మంది పనిచేసేవాళ్ళు. 10 కోట్ల లోన్లు అప్పట్లోనే ఇచ్చా. 10 కోట్లు అప్పుడు 10 కోట్లు ఇచ్చా. 10 కోట్లు 100 కోట్లతో సమానం. 100 కోట్లతోటి సమానం. మరి బంగారం ఎంత పెరిగింది రేటు? ఇప్పుడు 300 రూపాయల బంగారం ఏమైంది? 11,000 పోయింది. పోయిన సంవత్సరం మా మాస్టర్లు కాలేజీలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు బంగారం 8,500 ఉంది, వచ్చే సంవత్సరం 11,000 దాటుద్దంట అని ముందే వాళ్ళకి ఎవరు ఊదారు. ఊస్తే వాళ్ళు 9,000 చేసి కొన్నారు. కొంతమంది కొనాలు పెట్టుకున్నారు. వాళ్ళు ఎంత అయింది? 11,200 అయింది. 11,200 అయింది గ్రామం. అంటే నెబుకద్నెజర్ కాలంలో రాజులకు సూచన బంగారంగా చూపించాడు. అంటే నెబుకద్నెజర్ టైంలో ఆ రాజ్యము ప్రకాశిస్తూ, వికసిస్తూ, అభివృద్ధి చెందుతూ, దినదిన ప్రభుత్వాన్ని కూడా చెందుతూ మరి వికసించే రాజ్యంగా చెప్పబడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ తరువాత రాజు వెండి, ఎదురు రొమ్ము, భుజాలు, కొంచెం కాంతి తగ్గింది. పరిపాలించాడే కానీ అంత ఫోకస్ లేదు, అంత వెలుగు లేదు. ఆ తర్వాత రాజు వచ్చాడు. ఇత్తడి కాగులు, నెల కాగులు ఉంటాయి కదా, మంచిగా పెడుకునే కాగులు, ఇత్తడి తొడలు, పొట్ట, ఉదరము ఇత్తడివి. అంటే ఇంకా ప్రకాశం తగ్గింది. ఆ తర్వాత వచ్చే రాజు ఒక కాలు, మోకాళ్ళేమో ఇనప మోకాళ్ళు, ఒక కాలు ఇనుముది, రెండో కాలం మట్టిది. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పబోతున్నా మీకు. ఒక రాయి, గుండని రాయి ఎక్కడ పుట్టింది అది వచ్చి ఎగురుకుంటూ వచ్చి ఆ పెద్ద ప్రతిబంధం వరకు వచ్చి దాని పాదాల మీద పడ్డది. వచ్చేది అంత గుండ్రని రాయి వచ్చి పాదాల మీద పడ్డప్పుడు ఆ విగ్రహం మొత్తం కూడా తుత్తునియముగా మారింది. అంటే పొడిగా, బియ్యం పొడి తెలుసుగా, బియ్యం పిండి మన రాగి పిండి చేసుకున్నాగా, పొడిగా మారింది. పొడిగా మారి ఆ పొడి మొత్తం గాలి దుమ్ము చేత కొట్టుకొని పోయింది. ఇక్కడ ఆపుతున్నా. ఎంతవరకు బాగా ఉన్నారు కదా, ఇక్కడ ఆపుతున్నా. ఇక ఈ రాయి అంట మహాపర్వతమై ఈ లోకాన్ని మొత్తాన్ని ఏలుతుందంట. స్తోత్రం, హల్లెలూయా. చాలా అర్థం ఉంది ఈ వాక్యంలో. క్రీస్తనే బండ రాయి. ఆ రాయి వచ్చి ఈ లోక రాజ్యాల మొత్తాన్ని దంచికొట్టి, పొడి చేసి, సమానం చేసి, పెద్ద పర్వతంగా, మేలుపర్వతంగా యేసయ్య వచ్చి 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అంత గొప్ప మర్మం దాగి ఉంది ఈ వాక్యంలో. ఎవరైనా చెప్పారు ఇప్పటికింతవరకు? అది అంత గొప్ప మర్మం దాగి ఉంది. క్రీస్తనే బండ మీద మీ సంఘాన్ని కట్టండి అని పేతురు గారు చెప్పాడు. నా బండలోని నీరు మీరు తాగిత్రీ అన్నాడు దేవుడు మోషేతోటి. ఆ బండే క్రీస్తు, ఈ రాయే క్రీస్తు, ఈ పర్వతమే క్రీస్తు. రాబోయే 1000 ఏళ్ల పరిపాలనే యేసయ్య పరిపాలన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదండి ఈ యొక్క కళ యొక్క మర్మం, అర్థం. ఇక ఈ కళ గురించి నేను వింటూ చదువుతూ ప్రార్థన చేస్తా ఉన్నా. అప్పుడు నాకు బలు వెలిగింది, తక్కువ వెలిగింది. ఏంటి రాయి అంటున్నాడు? రాయి రావటం ఏంటి? రాయి పట్టం ఏంటి? ఆ బొమ్మ మీద కాలకాడ పట్టం ఏంటి? తుత్తునీయమైపోవటం ఏంటి? మొత్తం గాలికి ఎగిరిపోవటం ఏంటి? అంటే ఈ లోక రాజ్యాలు మొత్తం కూడా
నశించిపోతాయి. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షించబడతారు, పరలోక రాజ్యం చేర్చబడతారు. నమ్మని మనకి శిక్ష విధించబడుతుంది. ఆయన 1000 పరిపాలన మహాపర్వతంగా వచ్చి పాస్టర్లని నాయకులుగా నియమించుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి రాజు, ఎంతమందికి అధికారి? రాత్రి చెప్పా, ఎంతమందికి అధికారి? 50 మందికి. 50 మందికి ఒక అధికారిని పెడతారు, ఒక పాస్టర్ని పెడతారు, వాళ్ళకి సహాయం చేసి పరిపాలిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. ఇదండి మర్మం, వాక్యం యొక్క మర్మం ఇది. కాబట్టి రేపు వస్తారా? మీ చర్చిల్లో ప్రార్థనలు ఉన్నాయా? ఆదివారపులు, ఆదివారము గురువారం ఆర్కెస్ట్రా ఉంటుంది, ఫుల్ ఆర్కెస్ట్రా, కీబోర్డ్ కూడా ఉంటుంది. మరి రోజు కీబోర్డ్ రోజు ఉంటుంది, ప్యాడు. తర్వాత 10 గంటలైంది. ఈ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆపుతా. నేను మీ అందరి పేర్లు బట్టి నేను ప్రార్థన చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈరోజు మీరు నాకు పేర్లు చెప్పండి, ఒక్కొక్కరు. మీరు అట్లనే కూర్చోండి, నేను ప్రార్థన చేస్తూ ఉంటా. అక్కడ మరియమ్మ కాడ నుంచి వస్తాయి. ఇప్పుడు మరియమ్మ కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ యేసు నాయన స్తోత్రం ప్రభు.